అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 73. لقد كفر الذين قالوا إن الله ثالث ثلاثة وما من إله إلا إله واحد وإن لم ينتهوا عما يقولون ليمسن الذين كفروا منهم عذاب أليم. ఆయత్ నంబర్ 73. అల్లాహ్ ముగ్గురిలో మూడోవాడు అని అన్నవారు కూడా ముమ్మాటికి తిరస్కారానికి కుఫ్రుకు పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో తిరస్కార వైఖరిపై ఉండేవారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది. 128. క్రైస్తవులోని ఇంకొక వర్గం వారి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వారు త్రిత్వంపై విశ్వాసం కలిగి ఉండేవారు. దీనికోసం వారు ఇచ్చిన నిర్వచనంపై స్వయంగా వారిలోనే విభేదాలున్నాయి. మొత్తానికి వీరు అల్లాహ్తో పాటు మరో ఇద్దరికి అంటే ఈసా అలైహిస్సలాం, ఆయన తల్లి మరియం అలైహిస్సలాం కూడా దైవాలుగా కొలిచారు. కానీ ఈ మేరకు ఈసా అలైహిస్సలాం ఎన్నడూ చెప్పలేదు. ఆ విషయమే ఖురాన్ ఈ విధంగా వివరించింది. తీర్పు దినాన స్వర్గలోక ప్రభువు అల్లాహ్ హజ్రత్ ఈసా అలైహిస్సలాంను ఉద్దేశించి ఇలా అడుగుతాడు: మరియం కుమారుడైన ఓ ఈసా, అల్లాహ్ను వదిలి నన్ను నా తల్లిని దైవాలుగా చేసుకోండి అని నువ్వు జనులతో చెప్పావా? అల్-మాయిదా 116. ప్రశ్నించే ఈ తీర్పును బట్టి బోధపడేది ఏమిటంటే యేసుక్రీస్తును ఆయన తల్లిని కూడా క్రైస్తవులు దైవాలుగా తలపోశారు. వారి దృష్టిలో అల్లాహ్ మూడోవాడు. యేసును దేవుడుగా నమ్మిన వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే ముగ్గురిలో మూడోవాడు అల్లాహ్ అనే త్రిత్వ భావనను కలిగి ఉన్నవారు కూడా అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఆయత్ నంబర్ 74. అఫలా యతూబూన ఇలల్లాహి వయస్తగ్ఫిరూనహు వల్లాహు గఫూరుర్ రహీం. ఆయత్ నంబర్ 74. వారు అల్లాహ్ వైపునకు మరలరా, క్షమాపణ కోసం ఆయన్ని వేడుకోరా? అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితముగా కరుణించేవాడు కూడా. ఆయత్ నంబర్ 75. మల్ మసీహు ఇబ్ను మర్యమ ఇల్లా రసూలున్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహి రుసుల్ وأمه صديقة كانا يأكلان الطعام انظر كيف نبين لهم الآيات ثم انظر أنا يؤفكون. ఆయత్ నంబర్ 75. మరియం కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లి కొడుకులు ఇరువురు అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో, అయినా వారు ఎలా తిరిగిపోతున్నారో చూడు. 129. అరబీలో మరియంను ఉద్దేశించి సిద్దీకతున్ అని అనడం జరిగింది. సిద్దీకతున్ అంటే విశ్వాసురాలు, భక్తురాలు అన్న అర్థాలు వస్తాయి. ఆమె గారు సైతం ఈసాను దైవప్రవక్తగా విశ్వసించడమే కాక ఆయన ఇచ్చే సందేశాన్ని సత్యమని ధృవీకరించారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఆమె గారు దైవ ప్రవక్తల కోవకు చెందిన వారు కారు. కొంతమంది హజరత్ మరియంతో పాటు ఇస్హాక్ అలైహిస్సలాం తల్లి అయిన హజరత్ సారాను, హజరత్ మూసా అలైహిస్సలాం తల్లిని కూడా దైవ ప్రవక్తలుగా తలపోశారు. వారి ఈ తలంపు సరైంది కాదు. వారు తమ తలంపులకు ఆధారాలు కూడా పేర్కొన్నారు. హజరత్ మరియంతోనూ హజరత్ సారాతోనూ దైవదూతలు మాట్లాడారని, హజరత్ మూసా అలైహిస్సలాం తల్లిగారి వద్దకు దేవుడు స్వయంగా వహీ పంపాడని, అందువల్ల ఆ ముగ్గురిని దైవ ప్రవక్తలు భావించవచ్చన్నది వీరి వాదన. అయితే అత్యధిక మంది విద్వాంసుల దృష్టిలో ఈ వాదన అత్యంత బలహీనమైనదిగా, పైగా ఇది మేము పంపిన ప్రవక్తలంతా పురుషులే, యూసుఫ్ 109 అన్న దైవవాక్కు విరుద్ధంగా ఉంది. అందువల్ల ఈ వాదన పరిగణలోకి తీసుకోదగ్గది కాదు. 130. యేసుక్రీస్తు కానీ మరియం కానీ దేవుళ్ళు కారణడానికి వారు మానవులు మాత్రమేనని చెప్పడానికి ఇది ప్రబల తార్కాణం. ఎందుకంటే అన్నపానీయాలు మానవ అవసరాలు.
దేవుడైన వాడు ఇలాంటి అక్కరలకు అతీతుడై ఉంటాడు. ayat number 76. قل أتعبدون من دون الله ما لا يملك لهم ضرا ولا نفعا ما لا يملك لكم ضرا ولا نفعا والله هو السميع العليم. ఆయత్ నంబర్ 76. వారితో ఇలా చెప్పు, ఏమిటి, మీరు అల్లాహను కాదని మీకు నష్టం గాని లాభం గాని చేకూర్చే అధికారం లేని వారిని ఆరాధిస్తున్నారా? అల్లాహ్ మాత్రమే అన్నీ వినేవాడు, సర్వము తెలిసినవాడు. 131. బహుదైవారాధకుల అవివేకాన్ని అమాయకత్వాన్ని ఇక్కడ ఎత్తి చూపడం జరిగింది. ఎందుకంటే వారు తమకు ఏమాత్రము లాభ నష్టాలు చేకూర్చలేని వస్తువులను వ్యక్తులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. లాభ నష్టాల సంగతి అలా ఉంచండి, కనీసం తమను మొరపెట్టుకునే వారి మొరలను ఆలకించే వారి మనోరథాన్ని తెలుసుకునే శక్తి కూడా వారికి లేదు. ఈ శక్తి ఒక్క అల్లాహకే సొంతం. అందుకే కష్టాల నుంచి గట్టెక్కించేవాడు, అక్కరను తీర్చేవాడు అల్లాహ్ మాత్రమే.